చంద్రబాబు క్రెడిట్ చోరీకి అంతే లేదని ఆయన ముఖారవిందం చూసి ఏపీకి మిట్టల్ స్టీల్ వచ్చినట్లుగా బిల్డప్ ఇస్తున్నారన్న మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలకి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకైనా క్రెడిట్ దోపిడీకైనా ఒక హద్దు పొద్దు ఉండాలి. ఇదే మిట్టల్, ఇదే ఆదిత్య మిట్టల్ అనే ఇదే మిట్టల్ వాళ్ళు నేను డావోస్ 2022లో డావోస్ పోయినప్పుడు నన్ను కలిసినారు. వీళ్ళను కొత్త స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అడుగులు ముందుకు వేయండి అని చెప్పి ఆహ్వానించింది నేను. ఆల్రెడీ అప్పటికే ఏపీఐసి భూములు మన దగ్గర ఉన్నాయి. ఆ భూముల్లో నుంచి వీళ్ళకి 2200 ఎకరాలు మనం అప్పటికే సూత్రప్రాయంగా వీళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. సూత్రప్రాయంగా ఇచ్చేదానికి అడుగులు ముందుకు కూడా వేశాం. ఈ లోపల ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనం అంత దూరం తీసుకొచ్చిన ప్రక్రియను ముందుకు తీసుకుపోయినాడు. అంతే ఈయన చేసింది. ఓ జూమ్ కాల్ పెట్టుకున్నాడు, మాట్లాడినాడు, అంతే. ఇప్పుడు చూస్తే పేపర్ చూస్తే ఏమనిపిస్తుంది, అసలు మిట్టల్ అనేవాడు చంద్రబాబు నాయుడు సుందర ముఖార విందాన్ని చూసి వచ్చినట్టుగా బిల్డప్. చంద్రబాబు గారిని ముఖం గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే చెప్తా ఉన్నా, మీకు ఉంటే రాష్ట్రం మీద అభిప్రాయం ఏదన్నా ఉంటే రాజకీయాలు మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడండి, అంతేగతం వ్యక్తిగతంగా ఏది పడితే అది మాట్లాడితే మేము కూడా మాట్లాడవచ్చు. ఫిజికల్గా బాడీ షేమింగ్ అని ఇవన్నీ కూడా ఆ చంద్రబాబు గారి మొహమే తెలుగు జాతి ఈరోజు ప్రపంచంలో తలెత్తుకునే విధంగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. మైండ్ సెట్ గురించి మీరు మాట్లాడతారు. ఎవరిది మైండ్ సెట్ ప్రాబ్లం అని నేను ముందే చెప్పా. ప్రజావేదికను కూల్చిన మైండ్ సెట్టా, లేకపోతే పాస్ పుస్తకాలపై బొమ్మేసుకున్నది మైండ్ సెట్టా, ఎవరిది మైండ్ సెట్? ఇట్లా 100 మాట్లాడగలం. కాబట్టి మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, రాజకీయంగా వ్యతిరేకించండి, కానీ మా నాయకుల్ని కించపరిస్తే మేము కూడా నేను బాడీ షేమింగ్ చేయాలంటే నాకు సంస్కారం అడ్డుంది కాబట్టి నేను నిన్ను మాట్లాడను.